హలో ఎవ్రీవన్, టుడే ఈ వీడియోలో మనం సర్కిల్స్ గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ మనం సర్కిల్స్ బేసిక్స్ కొన్ని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఇంకొంచెం అడ్వాన్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అందులో సర్కిల్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమని చెప్పుకున్నాం మనం. జనరల్ ఈక్వేషన్ వచ్చేసి general equation of circle is x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. So దీనికి సెంటర్ ఏంటిది? minus g comma minus f. Radius r is equals to under root g square plus f square minus c. ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఇంటర్సెప్ట్ అని ఎప్పుడు అంటామంటే, సర్కిల్ ఎప్పుడైతే ఏదైనా యాక్సిస్ని 2 ప్లేసెస్ దగ్గర టచ్ అయితే, అంటే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ని సర్కిల్ ఇలా 2 ప్లేసెస్ దగ్గర టచ్ అయింది అనుకోండి, దీన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో టచ్ చేస్తుంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అదే వై ఇంటర్సెప్ట్ అనుకో, అప్పుడు వై యాక్సిస్ని ఇలా 2 ప్లేసెస్లో టచ్ చేయాలి. ఇప్పుడు నెగిటివ్ వై యాక్సిస్లో అంటే నెగిటివ్ వై యాక్సిస్లో ఇలా ఇంటర్సెప్ట్ రాసుకుంటాం. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఇలా రాసుకుంటాం కదా. ఇప్పుడు సర్కిల్ ఎక్స్ ఇంటర్సెప్ట్ అయితే ఈ డిస్టెన్స్ ఉంది కదా ఏబి, ఈ డిస్టెన్స్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2 under root g square minus c. అదే y ఇంటర్సెప్ట్ అయితే ఈ డిస్టెన్స్ ఉంది కదా, సమ్ cd అనుకోండి దీన్ని. అప్పుడు cd ఈజ్ ఈక్వల్స్ టు 2 under root ఇది f square minus c అవుతుంది. ఈ fc వాల్యూస్ మనం ఇచ్చిన సర్కిల్ నుంచే తీసుకుంటాం. ఆ వాల్యూస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫైండ్ చేయమంటే ఇలా ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. వై ఇంటర్సెప్ట్ ఫైండ్ చేయమంటే 2 under root f square చేసి ఫైండ్ చేస్తాం. ఇంకా ఇది కూడా చెప్పుకున్నట్టున్నాం కదా, సర్కిల్ ఒక లోపల ఉందా, బయట ఉందా, లేకపోతే ఆన్ ది లైన్. ఆ పాయింట్ అంటే ఒక పాయింట్ వచ్చేసి ఈ సర్కిల్ లోపల ఉందని ఎలా చెప్తాం మనం? పాయింట్ సర్కిల్ లోపల ఉందని నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ with respect to circle. ఇది ఎలా ఫైండ్ చేస్తామంటే, ఫస్ట్ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్కి సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ ఏమనుకున్నాం మనం ఇందాక, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కదా. సో సర్కిల్ అన్నప్పుడు రేడియస్ కూడా ఉంటుంది, ఇది ఆర్ కదా. పాయింట్ ఇక్కడ ఉందా, ఒకవేళ బయట తీసుకుంటే ఇక్కడ సి పాయింట్ అవుతుంది కదా. ఈ డిస్టెన్స్ ఉంది కదా, సిపి. ఈ డిస్టెన్స్ ఏంటిది? రేడియస్ కంటే ఎక్కువ ఉంది కదా, ఆర్ కంటే ఎక్కువ ఉంది కదా. సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్. ఈ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే ఇప్పుడు పాయింట్ అవుట్ సైడ్ ఉందని అంటాం. అదే సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాం, రేడియస్ అవుతుంది కదా ఇది. సో అప్పుడు సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది కదా.
అంటే పాయింట్ ఎక్కడ ఉన్నట్టు, పాయింట్ లైస్ ఆన్ ది సర్కిల్. నెక్స్ట్ సిపి లెస్ దాన్ ఆర్, అంటే ఆర్ కంటే తక్కువ ఉంది, అంటే ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండవచ్చు కదా. సో ఇలా ఉంటే పాయింట్ లైస్ ఇన్ ద సర్కిల్. ఈ సిపి అంటే డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఒకటి ఎక్స్ కామా వై తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎట్లా, అండర్ రూట్ ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ ఇది x1 y1 అనుకుంటే, ఇది x2 y2 అనుకుంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ 2 పాయింట్స్ ఇస్తే డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో అలా ఫైండ్ చేసి ఆ డిస్టెన్స్ రేడియస్కి ఈక్వల్ ఉందా, ఒకవేళ రేడియస్కి ఈక్వల్ ఉంటే పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అని ప్రూవ్ చేస్తాం. ఒకవేళ ఆ డిస్టెన్స్ రేడియస్ కంటే ఎక్కువ ఉంటే పాయింట్ అవుట్ సైడ్ ఉందని, ఒకవేళ డిస్టెన్స్ తక్కువ ఉంటే పాయింట్ ఇన్సైడ్ ఉందని చెప్పేసి అలా ప్రూవ్ చేస్తాం. సో ఇది పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. సర్కిల్ అండ్ ఏ లైన్ గురించి తెలుసుకుందాము. ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని ఈ ఒక లైను ఇలా 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తే, ఈ 2 పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అంటున్నాం. దీన్ని ఏమంటాం మనం, ఇంటర్సెప్ట్ అని అంటున్నాం. అదే ఒక పాయింట్ నుంచి టచ్ చేసుకుంటూ వెళ్తే దీన్ని ఏమంటాం అంటే, దీన్ని టాంజెంట్ అంటాం. ఒకటే పాయింట్ టచ్ చేసుకుంటూ పోవాలి. అదే బయట నుంచి పోయిందనుకో అప్పుడు నార్మల్ లైనే అవుతుంది. సో టాంజెంట్ అలా ఎన్ని నెంబర్ ఆఫ్ టాంజెంట్ మనం అలా డ్రా చేయొచ్చు అంటే, ఒక సర్కిల్ నుంచి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒకటి చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు, ఇక్కడ నుంచి చేయొచ్చు. యూ కెన్ డ్రా n నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఫర్ ఏ సర్కిల్. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే, టాంజెంట్కి సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు m square into 1 a square into 1 plus m square. ఈ టర్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే, a వచ్చేసి a is radius of circle x square plus y square is equals to a square. m slope of line y is equals to mx plus c. సో ఈ లైన్ ఏంటిది, y is equals to mx plus c లైన్. సర్కిల్ ఏంటిది, x square plus y square is equals to a square. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు c square is equals to a square plus 1 plus m square కదా. ఇప్పుడు c is equals to ఏమవుతుంది, y is equals to లైన్లో రాసుకుంటే mx plus c ఏమవుతుంది, దీని నుంచి c ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ a స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ కదా. సో a స్క్వేర్ రూట్కి బయటకు వస్తే ఏమవుతుంది, a అవుతుంది కదా. దిస్ ఈక్వల్స్ టు a ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. సో లైన్ ఈక్వేషన్ ఏమొస్తుంది, y ఈక్వల్స్ టు mx ప్లస్ a అండర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. సో ఇది లైన్ ఈక్వేషన్. ఇది దేనికి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్కి ఏమొస్తుంది, ఇప్పుడు సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ కదా. అదే ఇప్పుడు సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది కండిషన్ వస్తుంది కదా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి. ఇప్పుడు టూ కేసెస్ ఉంటాయి. ఏంటంటే కేస్ 1 వచ్చేసి సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్, ఇది లెస్ దాన్ 1 ఉంటే ఏంటిది. అదే సి స్క్వేర్ బై
ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇంటి కండిషన్. లెస్ దాన్ 1 ఉంటే లైన్ ఇంటర్సెక్ట్ అంటాము. ఈ లైన్ ఇట్లా 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అయ్యి వెళ్తుంది. ఎట్లా ఇది ఇట్లా ఫామ్ అవుతుంది, సర్కిల్ ఇట్లా వెళ్తుంది. అదే గ్రేటర్ దాన్ 1 అనుకో లైన్ సర్కిల్కి బయట నుంచి వెళ్తుంది. ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఎట్లా సి స్క్వేర్ లెస్ దాన్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈ కండిషన్ అవుతుంది, ఈ ఫాలో అవుతుందా, లేకపోతే సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈ కండిషన్ అప్లై అవుతుందా, ఆర్ఎస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈ కండిషన్ అప్లై అవుతుందా. ఈ 3 కండిషన్లో చెక్ చేసుకొని మనం లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందా, లేకపోతే టాంజెంట్ అవుతుందా, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అవుతుందా అనేది ప్రూవ్ చేస్తాము. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్కి ఏంటి ఫార్ములా, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి కదా, సి ప్లేస్లో మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. అలా ఈ కండిషన్ నుంచి సి రాసుకుంటాం మనం. సి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, ఏ అవుతుంది కదా, ఏ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అండర్ రూట్ ఏ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఇది. సో ఇలా మనం ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మీద ఈ ఫార్ములాస్లో యూజ్ చేసుకుని, ఇంకా ఒకటే ఫార్ములా సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ టాంజెంట్ అని ఇచ్చింది అనుకో కండిషన్. ఫస్ట్ మనం సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఫైండ్ చేసుకోవాలి. ఎట్లా ఫైండ్ చేసుకుంటాం, ఏ ఏంటిది రేడియస్ ఫైండ్ చేస్తాం ఫస్ట్, రేడియస్. ఇంకా ఎం ఏంటిది స్లోప్, ఏంటిది దేని స్లోపు, లైన్ యొక్క స్లోపు, y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ సి కదా ఈ స్లోప్. దీని నుంచి m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సి వాల్యూ ఫైండ్ చేసుకుంటాం. సి వాల్యూని మనం ఇక్కడ ఈ ఫార్ములా అప్లై రాసుకుంటాం. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కాన్సెప్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ.